అల్లూరి సీతారామరాజు మళ్ళీ పుట్టాలి. నా పక్కింట్లో పుట్టాలి. నా ఇంట్లో మాత్రం అల్లు అర్జున్ పుట్టాలి. ఎందుకు అడుగు తింటానికా? ఆయన విడుదలై రాగానే బెయిల్ పైన ఇంటికి మొత్తం అందరూ కూడా స్టార్లందరూ కూడా క్యూ కట్టేశారు పరామర్శించడానికి. ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా ఫాలో మీ బతుకులు చెడా బతుకులా. ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఓ పిల్లాడు ప్రాణం కోసం పోరాడుతూ ఉన్నాడు. ఎన్ని 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 దారుణాలు సార్. ఒక పాప తల్లి లేని పిల్లైపోయింది. రే చాలా పాపం రా. అంటే ఒక కుటుంబం ఒక సినిమాకి వెళ్ళి చిన్న భిన్నం అయిపోయింది. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. కానీ ఆ కుటుంబం పట్ల ఎవ్వరికీ కూడా జాలి లేదు, దయ లేదు. ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శించరు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక, నాశనం అయిపోతావురా. ఆ పిల్లవాడి కోసం ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లి కోసం ఎవరు కూడా మాట్లాడరు. మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తా కొడుక మాట్లాడు. నోరు పడిపోయిందా నీ అబ్బా. ఒక ట్వీట్, కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టరు. ఇప్పటికీ కూడా పెట్టట్లేదు. ఏం జన్మరా మీది? 24 గంటలు గడవక ముందే అరెస్ట్ అయిన అల్లు అర్జున్ తానింట్లో తన కుటుంబంతో ఉన్నాడు. సంతోషం, హ్యాపీ. మరి ఆ కుటుంబం బుద్ధుందా నీకు? ఆయన విడుదలై రాగానే బెయిల్ పైన ఇంటికి మొత్తం అందరూ కూడా స్టార్లందరూ కూడా క్యూ కట్టేశారు పరామర్శించడానికి. మీ బతుకులు చెడా బతుకులా. మరి ఇంత బాధపడ్డారే అల్లు అర్జున్ గారు. కొన్ని గంటల పాటు జైల్లో ఉండి వచ్చినందుకే మీరు ఇంత బాధపడి వెళ్ళి పరామర్శించారే. ప్రాణం కోల్పోయిన తల్లి ఎవరైనా స్పందించారు? సో జాతకం ప్లేస్ లో సెంటిమెంట్స్ చెప్తాము. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. నేను చూపిస్తా. అరే నిన్ను నమ్మితే నువ్వు చూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. సో జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎం అవుతారు కాబట్టి అల్లు అర్జున్ కూడా సీఎం అయ్యారు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అల్లు అర్జున్ గారు పార్టీ పెట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% ఉంది. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. నా వీడియో రోజుకొకటి మీ దగ్గరికి వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. అండ్ దెన్ బీ అప్డేటెడ్. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సబ్స్క్రైబ్ చేశారుగా, వీడియోలోకి వెళ్దామా? మొదలు పెట్టండి. సీను నిలబెడతా ఉన్నాడు. ఎవడో ఒకడు పెట్టాడు దువ్వాడ దువ్విన దువ్విన దువ్వాడ ఆ దువ్వెన అని నా వీడియో పెట్టారు. ఇంకొకటి ఎవడో దువ్వాడ గారి తాలూకా ఇష్టం వచ్చినట్టు మీమ్స్, ఇష్టం వచ్చినట్టు ఏవి పట్టో క్రియేట్ చేస్తున్నారు కదా. ఇచ్చిన తర్వాత మీ దగ్గరకే ఆయన పెళ్లి ప్రపోజల్ తో వచ్చారంటే మీరేం చెప్తారు? వచ్చినప్పుడు చెప్తానండి. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్ కి అది కూడానా? ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా. బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినాయి. రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమా తాతయ్య అని మమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్గా ఉంది. దువ్వాడ సినిమా చూస్తే జాలి అనిపిస్తోంది. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా హీరోగా అనుకున్న దువ్వాడ సినిమా కీలు బొమ్మ లాగా. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్ వేసుకుని గ్రాఫిక్స్ లో తీసేస్తా. ఒకవైపు ట్రోల్స్ చేయవద్దని చెప్పి మీరు అంటున్నారు. ట్రోల్స్ కి అవకాశము మాధురి గారు కావాలని వాంటెల్లీగా ఇస్తున్నారు.
వాస్తవం అధ్యక్ష ఇది. నేనేమంటున్నానంటే పాటలు పర్సనల్ లైఫ్ మీద ట్రోల్స్ చేయకండి. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? సినిమా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? కట్ చేసి సినిమా ఆపేయమనండి. సినిమా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఏడుస్తాడండి? పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకురా? అసలు పవన్ కళ్యాణ్ గడ కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు. దిక్కులేని చావు చేస్తావు. అప్పుడు మాధురి ఒంటరి అమ్మాయి, ఒంటరి లేడీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు పేరు పక్కన ఉంది. అతనికి పరువు నష్టం కలిగించే పనులు నేనేం చేయట్లేదు కదా. పతివ్రత గారు అలాంటి వాళ్ళు ఎవరు లేరెక్కడా? అంటే మీరు పతివ్రత కాదన్నమాట. ఒక్కసారి ఏమనుకుంటున్నా తెలుసు జనాలు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ బ్యాచే కదా. మా సొసైటీలో మా వాళ్ళే కదా నాకు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కామ్ గా ఉన్నా అంటారు, కామ్ గా ఉండకపోయినా అంటారు, నేనేం చేసినా అంటారు. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు. దువ్వాడ శ్రీనివాస్ చూసి జాలి అనిపిస్తుంది. 2 ఏళ్ల కిందట నేను ఒక హీరోగా అనుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఇలా అయిపోయాడు చూడండి, కీలుబొమ్మ లాగా. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడు. సార్ మీరు మీ గతం గురించి మీరు మర్చిపోయారా? అసలు మీరు మీ ఫెరోషియస్నెస్ ఎక్కడ పోయింది శ్రీనివాస్ గారు? ఏడ్చి గోల చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే మంచిది. కర్రలు పట్టుకుని వెళ్ళారు, మీకు గుర్తుందా? దువ్వాడ శ్రీనివాసరావు మనం ఇప్పుడు చూస్తున్నది. పల్లాటి పులిందా నేను? మన పేరు చెప్తే పల్లాళ్ళలో పెద్ద పెద్ద పైలు వాళ్ళందరూ ఆడిపోవాల్సిందేరా. ఇది వ్యక్తిగత జీవితం. రాజకీయ ఇంత బలహీనమా మీరు వ్యక్తిగత జీవితంలో? కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. యు ఆర్ ఇంత వీకెస్ట్ పర్సన్. అంటే బయట అంతా మీరు హీరో ఇమేజ్ సంపాదించినంత మాస్కా? నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవగాహనతో ఎట్లా మాట్లాడతారు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మజాక్ చేస్తున్నావా? పవన్ కళ్యాణ్ చొక్కా, నేను చొక్కా ఇప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు తెలుస్తున్నాయి, వేరే వాళ్ళు చొక్కా ఇప్పితే వాళ్ళ పుట్టుమచ్చలు తెలుస్తాయి అని అన్నారు. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి? సమాజం ఏమనుకుంటుంది? మన హిందూ సాంప్రదాయం ఏమనుకుంటుంది? చట్టాలు ఏమనుకుంటున్నాయి? ఒక బిగ్గర స్వరంతో మాట్లాడారు మీరు. పెళ్ళాలున్నారు, నేను 3 చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3 చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటాడు ప్రబుద్ధుడు. రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా, నీ అక్క నీ చెల్లె, మరి నీకేంట్రా? నేను పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం అగ్రెసివ్గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆయన ఒక చెప్పు తీసి మంత్రుల్ని చెప్పించి కొడతాను అన్నాడు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని నువ్వు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. 2, ఎవడైనా నా దగ్గరికి వైసీపీ వాడు చెయ్యందినంత దూరంకి వస్తే వాడిని చావగొడతాను అని అన్నాడు. ఇంకా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని జగన్ జగన్ నీవెంత నీ స్థాయి ఎంత. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు, ఫాలో కొట్టండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.